పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పవిత్ర దివ్యనామమున శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి పవిత్ర వాక్య ధ్యానమునకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ప్రభు అనుగ్రహించినటువంటి సువార్త పట్టణము లోకగారి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఈనాటి ఈ సువార్త పట్టణం యొక్క ముఖ్యాంశము, మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మేము పంపుతున్నాను అని యేసు పలికెను. లోకగారి సువార్త 10వ అధ్యాయము 3వ వచనము. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ వచనాన్ని నిశ్చితంగా పరిశీలిస్తూ ధ్యానించండి. జాగ్రత్తగా పరిశీలిస్తే ఎవరికైనా ఒళ్ళు ఒక్కసారి గగురు పొడుస్తూ ఉంటుంది. పైన వచనం ఎలాంటిదంటే, ఆకలితో నకనకలాడుతూ గాండిస్తున్న సింహం నోట్లో తలపెట్టమన్న సామెత సంధానం ఉన్నది ఈ వచనము. అంటే యేసుక్రీస్తు తన శిష్యులకు ఈరోజు సువార్తలో తన ప్రేమ సందేశాన్ని నలుదిశలా, అనగా తాను జీవిస్తున్నప్పుడు తాను వెళ్ళలేని ప్రదేశాలకు తన విశ్వాసులు అనుచరులను 70 మందిని పిలిచి 35 జతలుగా వారిని విభజించి వారిని ఒక్కొక్క ప్రాంతానికి ఇద్దరిద్దరు చొప్పున పంపుతున్న సమయంలో వాళ్లకు ముందుగానే ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరిస్తూ పంపుతున్న సమయంలో నుడిగిన పలుకులు ఇవి. అయితే మనం ఈరోజు సువార్త వివరణకు బదులుగా క్రీస్తు ప్రభువు నుడిగిన వచనాన్ని అక్షరాల లేక ఖచ్చితంగా పాటించిన, అనగా తోడేళ్ల లాంటి క్రూరుల మధ్యకు కావాలని మనస్ఫూర్తిగా ప్రాణాలని వాటికి ఇచ్చేయుటకు, అనగా ఆ తోడేళ్ల లాంటి వారి చేతిలో క్రీస్తు ప్రభు కొరకు చనిపోవుటకు వాళ్ళ మధ్యకు వెళ్ళారు అని ఎవరి గురించైనా విన్నారా? విని ఉండరు. అలాంటి ఆశ్చర్యకరమైన గుండెలు పిండే సంఘటనలకు, ఈ సంఘటనల ద్వారా క్రైస్తవ విశ్వాసులను ప్రేరేపించే సంఘటనల చరిత్ర పుట్టినిల్లు మన విశ్వశ్రీ సభ. ఈ విశ్వశ్రీ సభలో ప్రాణాలను క్రీస్తు కొరకు గడ్డిపోసలా ఎంచి క్రీస్తు కొరకు మరణించడం గొప్ప ధన్యతగా భావించి, అవి తోడేళ్ళైన సింహమైన తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి హతసాక్షులైన వారు ఎందరో ఉన్నారు. అలా యేసుక్రీస్తు ప్రభు కొరకు మరణించిన వారు, వారిలో ఎన్నదగిన వారు ఈనాడు మన పవిత్ర తిరుసభ స్మరణ చేసుకుంటున్న పునీత పాదుపురి అంతోని గారు. పునీత అంతోని గారు 1195లో పోర్చుగల్ దేశానికి సంబంధించిన లిబ్జన్ నగరంలో రాజకీయ, ఆర్థిక మరియు సామాజికంగా పేరు ప్రఖ్యాతులు కలిగిన మార్టిన్ మరియు మరియా బల్హం అను పుణ్య దంపతులకు జన్మించారు. పాదుపురి అంతోని గారి అసలు పేరు ఫెర్నాండో. వీరు తన 15 సంవత్సరముల వయసులోనే పునీత అగస్తిన్ గారి గురుత్వ జీవిత తర్ఫీదు సంస్థలో, అనగా సెమినరీలో చేరి అందులో 9 సంవత్సరాలు తర్ఫీదు పొంది తదుపరి గురుత్వపు అభిషేకాన్ని పొందారు. వీరు పునీత అగస్తిన్ గారి గురుత్వ సంస్థలో గురువుగా పనిచేస్తున్నప్పటికీ వీరి ఆలోచన, భక్తి, ప్రార్థన, సేవ, నిరాడంబర జీవితము, పేదవారితో జీవిస్తూ పేదవారికి దైవ సువార్త బోధిస్తూ ఉండాలను పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా చేసుకుని వీరు జీవించేవారు. ప్రతి మనిషి జీవితం కొన్ని అనుకోని మలుపులు తిరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఆ మలుపులు ప్రశాంతమైన జీవితం వైపు ఉండవచ్చు, కొన్ని ప్రాణ సంకటమైనవి అవి కూడా ఉండవచ్చు. ఈ 2 మలుపుల్లో ఎక్కువ మంది ప్రశాంతమైనటువంటి మార్గాన్ని ఎన్నుకుంటారు. బహు కొద్ది మంది మాత్రమే ప్రమాదకర మలుపులు ఉన్నటువంటి బాటను ఎన్నుకుంటారు. పాదుపురి అంతోని గారిలా మన పవిత్ర బైబిల్ గ్రంథంలో నుడినట్లుగా అవేమిటో మనం తెలుసుకుందాం. ఇస్లాం మత రాజ్యమైనటువంటి మొరోకో దేశంలో క్రీస్తు ప్రభు యొక్క రక్షణ సందేశమును ప్రకటించుటకు వెళ్ళిన యువ ఫ్రాన్సిస్ గారి యొక్క మత గురువులు ఆ దేశంలో ఉన్న షెవెల్లి అను నగరంలోని మసీదు సెంటర్లో బోధిస్తుండగా ఇస్లాం మతస్థులు వీరిని బంధించి మొరోకోను పాలిస్తున్న సుల్తాన్ ముందుకు ప్రవేశపెట్టగా ఆ సుల్తాను వారిని వారించి ఆ ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చారు. కానీ ఆ మత గురువులు పవిత్రాత్మ శక్తిచే అచ్చటనే ఉండి క్రీస్తు రక్షణ సువార్తను ప్రకటించుతుండగా ఆ ఇస్లాం మతస్థులు వీరిని బంధించి హింసించి శిరచ్ఛేదం చేయించి ఆ హతసాక్షుల ఫ్రాన్సిస్కన్ గురువుల భౌతిక దేహాలని ఫ్రాన్సిస్కన్ ఆశ్రమానికి పంపగా చాలామంది విశ్వాసులు కన్నీటి ప్రార్థనలతో
వారి యొక్క అంత్యక్రియలు చేయగా ఆ సంఘటనను చూసినటువంటి ఫెర్నాండెజ్ గారి యొక్క కన్నీరు చెమర్చి ఫెర్నాండ్ గారి యొక్క హృదయాన్ని కదిలింపచేసింది. ఆ కదలిక ఫెర్నాండ్ గారు లేక పాదోపరి అంతోని గారు అప్పటికప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతో పాదోపరి అంతోని గారి యొక్క మొత్తం జీవితం మారిపోయింది. ఆ మార్పు ద్వారా పాదోపరి అంతోని గారు అనేక మందిని యేసుక్రీస్తు వైపు నడిపించింది. వెంటనే తను ఫ్రాన్సిస్కన్ల సభలో చేరుటకు సుపీరియర్ల అనుమతిని పొంది పునీత అంతోని వారి యొక్క దేవాలయము, ఈ పునీత అంతోని వారి గారికి ముందు వేరొక అంతోని గారి యొక్క పేరుతో నిర్మించబడినటువంటి దేవాలయంలో తన పేరైన ఫెర్నాండెజ్ను ఫాదర్ అంతోని గారి యొక్క పాదోపరి అంతోనిగా పేరు మార్చుకున్నారు. అప్పటి నుండి తనకు దైవ పిలుపు ప్రేరణ బట్టి క్రీస్తు దేవుని కొరకు దేవుని చిత్తము అయితే మరణించుటకైనా దేనికైనా సిద్ధమైనని ధైర్యంగా మొరోకో అను సింహం నోట్లో తలపెట్టుటకు మొరోకో దేశపు ముస్లింలు అను తోడేల మధ్యకు వెళ్ళాడు అంతోని గారు. కానీ క్రీస్తు ప్రభుకు అది ఇష్టం లేదేమో, క్రీస్తు ప్రభు అంతోని గారి యొక్క కానుకను వద్దనుకున్నారో ఏమో. అంతోని గారు మొరోకోలో ఉన్నంతకాలము అనారోగ్యంతో ఉన్నారు. అందువలన మొరోకోను వదిలి తిరుగు ప్రయాణంలో మధ్యధరా సముద్రం గుండా ప్రయాణిస్తున్న అంతోని గారి యొక్క ఓడ తుఫానుకు చిక్కుకొని తూర్పు ఉన్న సిసిలీ నగరానికి కొట్టుకురాగా ఆ ప్రాంతం వారు అంతోని గారికి వైద్యం అందించారు. తదుపరి అంతోని గారు ఆ ప్రాంతంలో ఫ్రాన్సిస్కన్ల సెమినరీలో డొమినికన్ మరియు ఫ్రాన్సిస్కన్ల గురుపట్టాభిషేకములు అయిన పిమ్మట రాత్రికాల భోజన సమయంలో అక్కడ ఉన్న నూతన గురువులను డొమినికన్ సంస్థ ప్రొవిన్షియల్ గారు నూతన గురువుల్లో ఎవరినైనా కొద్దిసేపు ప్రసంగం ఇవ్వమని కోరగా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ ప్రొవిన్షియల్ గారు అంతోని గారిని అడుగగా ప్రారంభంలో అంతోని గారు కొంచెం భయపడి కొద్ది సమయం తరువాత తన ప్రసంగం ప్రారంభించి అందరినీ మంత్రముగ్ధులను చేసి తను అక్కడ ఉన్న వారందరికన్నా చిన్నవాడైనా తనలో ఉన్న దైవశక్తిచే ప్రసంగం పటిమచే అందరినీ తన్మయత్వంలో ముంచేశారు అని చెప్తే అది చిన్న మాట అవుతుంది. ఆ అవకాశం అంతోని వారిలో ఉన్న ప్రసంగపు దైవవరం బయటపడి అక్కడ ఉన్న మత గురువులందరికీ తెలిసేలా చేసింది. ఆ ప్రసంగాల వరం ఫ్రాన్సిస్కన్ సంస్థకు ఎంతగా ఉపయోగపడ్డదంటే అంతోని గారి తేనెలకు దైవవాక్య ప్రసంగాలు ఆ ఫ్రాన్సిస్కన్ గురు విద్యార్థుల కళాశాలలో విద్యార్థులకు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన పాఠాలుగా సిలబస్లో చేర్చబడే విధంగా ఉపయోగపడటమే కాక తద్వారా సంస్థ యొక్క పేరు ప్రఖ్యాతులు ఇటలీ పరిసర ప్రాంతాలలో వ్యాప్తి చెందుట, పునీత ఫ్రాన్సిస్ గారు వాటిని ఇటు అంతోని గారి యొక్క దైవ సేవ వరాలను ఫ్రాన్సిస్కన్ సంస్థకు త్వరితగతిని గుర్తింపు తెచ్చే విధంగా అవి ఉపయోగపడ్డాయి. అంతోని గారి యొక్క ఆధ్యాత్మిక ప్రసంగాలు పాదోపరి ప్రాంత ప్రజలను మరియు ఇతర ప్రాంత ప్రజలందరినీ ఎంతగా ప్రేరేపించాయి లేక మంత్రముగ్ధులను చేశాయి అంటే ఆ ప్రసంగాలు ఇంటికి వచ్చినటువంటి ప్రజలకు చర్చిలు చాలక బహిరంగ ప్రదేశాల్లో అంతోని గారి యొక్క ప్రసంగాలను ఏర్పాటు చేశారంటే చూడండి అంతోని గారి యొక్క ప్రసంగాల్లో ఉన్నటువంటి పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క శక్తి. ఆ సమయంలో దాదాపు 30,000 మంది ప్రజలు పాదోపరి అంతోని గారి యొక్క ప్రసంగాలు వినటానికి వచ్చారంటే మీరే ఆలోచించండి ఎంతటి గొప్ప హృదయ లోతుల్లోకి వెళ్ళి ఆధ్యాత్మిక ప్రసంగాలు పాదోపరి అంతోని గారి యొక్క ప్రసంగాలు. ఇక అంతోని గారి యొక్క అద్భుత విషయాలకు వస్తే యోహాను గారి సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు నన్ను విశ్వసించువారు నాకంటే ఎక్కువ అద్భుతాలు చేస్తారు అన్న వచనాన్ని అంతోని గారు కార్యరూపంలో పెట్టారు అనుటలో సందేహం లేదు. ఆ అద్భుతాలు అన్నీ మనం చెప్పుకోలేకపోయినా వాటిలో ఉదాహరణగా ఒకటి చెప్పుకోవచ్చు. పునీత అంతోని గారి దేవాలయ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి గుంటలో ఒక పిల్లవాడు మునిగినప్పుడు ఆ పిల్లవాడిని తల్లి అంతోని గారిని ప్రార్థించగా ఆ బిడ్డను కనుగొనబడి బ్రతికించబడ్డాడు. ఆ అద్భుతం దేవాలయాల ద్వారా పేదలకు అన్నదానాల సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఇక ఇప్పుడు మనం తిరుసభ యొక్క దేవాలయాల వద్ద ఉన్నటువంటి పునీతుల ప్రతిమలు క్రైస్తవులకు లేక విశ్వాసులకు ఏమి చెబుతాయో మనం తెలుసుకుందాం. ఆ పునీతుల యొక్క చేతుల్లో
వారు దైవసువార్త వ్యాప్తి సమయంలో ప్రాచుర్యం ఉపయోగించబడిన వస్తువులను వారి హస్తంలో చూస్తాం. అవి ఆ పునీతుల భక్తి అద్భుతాలకు చిహ్నాలుగా భావించి ఆ పునీతులు భక్తియుత వ్యక్తిత్వాన్ని ఆధారంగా పోల్చుకొని వారిని గుర్తిస్తాం. ఎలాగంటే జీవిస్తున్న వ్యక్తులు మన కళ్ళ ముందున్నప్పుడు వారి ముఖ కవలికలను బట్టి అతని భావోద్వేగాలను వ్యక్తిత్వాన్ని ఇట్టే పసిగడతాం. దానిని ఇంగ్లీష్లో హ్యూమన్స్ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని సూక్తిలాగా. ఇప్పుడు భక్తుడైన లేక పునీత అంతోని గారి యొక్క ప్రతిమను చాలా దేవాలయాల్లో మనం చూస్తాం. వారి యొక్క ప్రతిమ ద్వారా వారి ముఖ కవలికల గురించి మరియు వారి రెండు హస్తములలో ఉన్నటువంటి వస్తువులను నిశ్చితంగా పరిశీలిస్తే వారి గురించి ఎవరు చెప్పడం అవసరం లేకుండానే వారి యొక్క భక్తియుత జీవితం గురించి మనం తెలుసుకోవచ్చు. మొదటిగా వారి ముఖ కవలికలను మనం పరిశీలిస్తే అందులో వారి దీనత్వము భక్తి ఉట్టిపడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. రెండవదిగా వారి కుడి చేతిలో ఉన్న తెల్లటి లిల్లీ పువ్వుల కొమ్మ, ఆ లిల్లీ పుష్పముల యొక్క తెల్లదనం అంతోని వారి మానసిక పరిశుద్ధతకు గుర్తుగా నిలుస్తాయి. అంటే అంతోని వారు ఎంతటి స్వచ్ఛమైన పరిశుద్ధత కలిగిన మనసు కలవారో మనం అర్థం చేసుకోవచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం ప్రకారము ప్రభువు నుండి అయినటువంటి అష్టభాగ్యాల ఒకటైనటువంటి నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శింతురు అను వచనం ప్రకారము. ఇక మూడవదిగా ఎడమ చేతిలో వడిసి పట్టుకొనబడిన పవిత్ర బైబిల్ గ్రంథము, ఆ బైబిల్ గ్రంథంపై అంతోని గారి చేతిలో బాలయేసయ్య. ఈ దృశ్యాన్ని చూస్తున్న మనకే కన్నుల పండుగగాను ఆనంద ఢోలికల్లో తేలియాడేలా మనకు గోచరిస్తుంటే, చూపర్లకే ఇలాంటి దైవానుభూతి కలుగుతుంటే, మరి ప్రత్యక్షంగా అంతోని గారు స్వయంగా ప్రతిరోజు బాలయేసయ్యతో ఆడుకుంటుంటే ఆ సమయంలో అంతోని గారి యొక్క ఆ దివ్యానుభూతిని ఎవరికైనా వర్ణించి సాధ్యమవుతుందా? ఈ వాక్యాలు వింటున్న అంతోని వారి యొక్క ప్రతిమను చూస్తున్న విశ్వాసులారా, భక్తులారా, అది పునీత అంతోని గారి దైవ సంబంధిత జీవితం మనకెంతో ఆదర్శం అని పునీత అంతోని గారి ద్వారా తన దైవశక్తి ప్రదర్శించిన దేవునికి మహిమ కలుగునుగాక అని చెప్పడం తప్ప. ముగింపుగా ప్రార్థన. ఓ మహనీయుడా, మహోన్నతుడా క్రీస్తుదేవా, మీ ప్రియ పునీతులు భక్తులు విశ్వాసుల ద్వారా అనునిత్యము మీ దైవ మహిమను అద్భుత శక్తులను ఎల్ల కాలము ఎల్ల వేళల అనునిత్యము ప్రదర్శిస్తూ మీ ఉనికిని చాటుకుంటున్న దేవా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత చెల్లునుగాక. ప్రభు, ఈరోజు మాకు మీ ప్రియమైనటువంటి పాదోపురి అంతోని గారి ద్వారా మీ మహిమాన్విత అద్భుత శక్తులను తెలుసుకున్న భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు ధన్యవాదాలు ప్రభువా. మమ్మలను మీ విశ్వాసంలో అనునిత్యము బలపడుతూ స్థిరపడే విధంగా మాకు దయచేయమని, మీ కృపను మాకు అనుగ్రహించమని మా నాథుని మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము ప్రతిజ్ఞలు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.